ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో 2026లో రైతులకు ఏ పంటలు వేస్తే బాగా కలిసి వస్తుంది అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఏప్రిల్ 11కు బుధుడు మీనంలోకి వెళ్ళుట వలన గురువు బుధ పరివర్తనం జరిగింది. అక్కడ బుధుడు పాపగ్రహాలైనటువంటి కుజుడు శనితో కలిసి ఉన్నారు. ఏప్రిల్ 11 నుంచి మే 17 లేదా 20 వరకు ఈ సంవత్సరం కుజుడు మంత్రి అయ్యాడు. కావున వడగండ్ల వానలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు ఎక్కువగా ఉండును. ఎక్కువ రికార్డు స్థాయిలో ఎండలనేది ఈ సంవత్సరం ఉండును. గురువు ఫల సహిత వృక్షములకు అధిపతి కావున పసుపు రంగు పండ్లకు ఎఫెక్ట్ పడకుండా ముందుగా అమ్ముకోవాలి రైతులు, లేకపోతే నష్టపోదురు. బుధుడు ఫలరహిత వృక్షములకు అనగా లీఫ్ వెజిటేబుల్స్కి కారక గ్రహం. ఈ 45 days కేర్గా ఉండాలి. శుక్రుడు పూల తీగలకి కారక గ్రహం. పూల చెట్లు, పూల వ్యాపారం బాగానే నడుచును. పూల తోటలపై రైతులు లాభపడుదురు. రైతుల లాభాలే ఉండును. కుజుడు మీనంలో ఉన్న 45 days అకాల వర్షాలు, వడగండ్ల వానలు అనేది ఎక్కువగా ఉండును ఈ పరాభవ నామ సంవత్సరంలో. బుధుడు ధాన్యాధిపతి కావున తృణధాన్యము రైతులు వేసుకోవాలి, లాభపడుదురు. ఎక్స్పోర్ట్ చేసే పంటలు వేయకూడదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అన్నది ఆగడం జరుగును ఈ సంవత్సరము. వర్షాలకి చంద్రుడు కారక గ్రహం కావున బాగా వర్షాలు పడును. అక్టోబర్ 31 వరకు పిడుగులు, గాలితో కూడిన వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండును. ఎరుపు నల్లరేగడి నేలలో పంటలు బాగా వచ్చును. రాజు గురువయ్యాడు కావున శనగలు, వేరుశెనగ, బంగారము, వెండి, పాదరసము, బియ్యము రేటు పెరుగును. మంత్రి కుజుడు కావున కందులు, ఎలక్ట్రానిక్ వస్తువులు రేటు పెరుగును. ఎరుపు రంగు పంటలకు రేటు పెరుగును. కుజుడు స్పైసెస్కి కారక గ్రహం కావున స్పైసెస్కి రేటు పెరుగును ఈ సంవత్సరం. సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడు కావున నిలకడ లేని గ్రహం కావున ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం అనున్నది ఎక్కువగా ఉండును. వర్షము ఎక్కువగా ఉండును ఈ సంవత్సరము. పాలు సమృద్ధిగా లభించును. నదులు పొంగి పొర్లును. ధాన్యాధిపతి బుధుడు. తృణధాన్య పంటలు వేసుకోవాలి. వరి, గోధుమ, పెసరు పంట బాగా వచ్చును. మంత్రి కుజుడు అయినందుకు స్పైసెస్కి, రెడ్ కలర్ పంటలకి రేట్ ఎక్కువగా ఉంటుంది. రసాధిపతి సూర్యుడు కావున నూనె, నెయ్యి, బెల్లము, తేనెకి రేట్ ఎక్కువగా ఉండును. నిమ్మ, నారింజ, మామిడి పండ్లకి రేటు ఉండును. ఆర్ఘాధిపతి చంద్రుడు. మంచి ముత్యాలకి రేట్ అనేది ఈ సంవత్సరం ఉండును. ఆహార ధాన్యాల నిల్వలు ఎక్కువగా ఉండును. పండ్ల తోటలకు దిగుబడి తగ్గుట వలన పండ్లకి రేట్ ఎక్కువగా ఉండును. సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు, ప్రతి పంటలు బాగా ఫలించును. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్